అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కరీంనగర్ బస్టాండ్ సమీపంలోని మయూర పికాక్ హోటల్లో పూరి బ్రేక్ఫాస్ట్ తిన్నటువంటి యువకులు షాక్కు గురయ్యారు. ఒక్కసారిగా ఆ పూరికి సంబంధించినటువంటి కర్రీలో ఈగలు వచ్చాయి. చనిపోయినటువంటి ఈగల్ని ఇదేంటి అని అడిగే లోపలనే అక్కడ ఉన్నటువంటి వెయిటర్ తీసి పక్కన పడేశాడు. ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. దాదాపు 283 రూపాయల బిల్లు అయితే పే చేశారు. ఫుడ్ సేఫ్టీ అధికారులకి, మున్సిపల్ శానిటైజేషన్ అధికారులకి ఫిర్యాదు చేస్తే మీరు కంప్లైంట్ ఇచ్చి వెళ్ళండి అని చెప్పేసి నిర్లక్ష్యమైనటువంటి సమాధానం. ఇక్కడ కేవలం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇక్కడ అక్కడ అనేటువంటి తేడా లేకుండా పలు హోటళ్లలో లాభార్జనే ధ్యేయంగా పనిచేస్తున్నాయి హోటళ్ళు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో చూసుకుంటే విచ్చలవిడిగా టిఫిన్ సెంటర్లు కానీ, బిర్యానీ సెంటర్లు కానీ, మందీ సెంటర్లు కానీ, రెస్టారెంట్స్ కానీ అంటే ఒకరికొకరి పోటీ పడి మరియు ఈరోజు రెస్టారెంట్స్ ఇస్తున్నారు. కానీ ఇక్కడ మనం చూసుకుంటే గ్రౌండ్ లెవెల్లో చాలా సమస్యలు ఉన్నాయి. నాసి రకంగా ఆయిల్ కానివ్వండి, ఫ్రిడ్జ్లో కుక్కుడు ఫుడ్ అంటే నేను గతంలో ఒక ఫుడ్ ఆఫీసర్ని అడగడం ద్వారా చెప్పడం జరిగింది. కుక్కుడు ఫుడ్ వండిన మాంసం కానీ ఫ్రిడ్జ్లో పెట్టద్దు, ఎలాంటి నిల్వలు పెట్టద్దు. మార్నింగ్ తీసుకొచ్చి సాయంత్రం లోపు వరకు ఎలాంటి ఇవి అమ్ముకొని వెళ్ళిపోవాలి. కానీ ప్రతి రెస్టారెంట్లో మీరు ఇది చిన్న కాదు పెద్ద కాదు, ప్రతి రెస్టారెంట్లల్లో హోటళ్ళల్లో మనం చూసుకుంటే కుక్కుడు ఫుడ్ వండి చికెన్ మటన్ అలా పెడుతున్నారు. అదే బయటికి తీసి ఫ్రిడ్జ్లోకి వెళ్ళి అదే నూనె వేసి, అది నూనె ఇంజన్ ఆయిల్ కూడా తెలుతలేదు, మరి అంత కల్తీ అవుతుంది. రీసెంట్గా మనం చూసుకుంటే మా మిత్రులు బస్టాండ్ సమీపంలో ముందు మయూర హోటల్లో టిఫిన్ చేస్తే అందులో ఒక ఈగ వచ్చింది. అంటే ఒక చిన్న ఎగ్జాంపులే. మనం జగిత్యాలలో కూడా చూసుకున్నాం. కాబట్టి ఉమ్మడి జిల్లాలో చూసుకుంటే రెస్టారెంట్లు కానివ్వండి, హోటళ్ళు కానివ్వండి, లాడ్జ్లు కానివ్వండి, ఈ విధంగా ప్రతి తినుబండారాలు ఉన్నా కానీ ఈ మిర్చి బజ్జీలు కానివ్వండి. కాబట్టి ఆయిల్ చూసుకుంటే చాలా హానికరమైన ఆయిల్. మనం ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ వాళ్ళు ఏం చేస్తుందో అర్థమే లేదు. మనం ఉమ్మడి జిల్లాకు 8-9 జిల్లాల కొత్త జిల్లాలకు ఉమ్మడి ఒక జిల్లాకు ఒక ఆఫీసర్ ఉంటాడు. ఇక్కడ సివిల్ హాస్పిటల్ ఇంకా ఒక ఆఫీస్ ఉంటుంది, అందులో 2-3 స్టాఫ్. అంటే మనం చూసుకుంటే ప్రజా ఆరోగ్యం ఎట్లా ఉంటుంది, ప్రజా ఆరోగ్య రక్షణ ఎట్లా ఉంటుంది. ఇప్పుడు మనం దాదాపు చూసుకుంటే ప్రతి మనిషి 60-70 సంవత్సరాలు బతికేటోడు ఇవాళ రేపు 30-20 సంవత్సరాలకి హార్ట్ అటాక్లు వచ్చి చనిపోతున్నారు. కాబట్టి నాసి రకమైన ఆయిల్ వాడుతున్నారు. ప్రజల ఆరోగ్యం మీద ఎలాంటి వీళ్ళకు అవగాహన లేదు. మరి ముఖ్యంగా చూసుకుంటే వీళ్ళు ప్రాణాలు గాల్లో కలిసిన నాసి రకం ఆయిల్ వాడుతున్నారు. కాబట్టి మసాలాలు వేస్తున్నారు. చికెన్లో రెడ్ కనవడానికి, గ్రీన్ కనవడానికి కలర్ కూడా వాడుతున్నారు. ఆ కలర్ కూడా ప్రాణాంతకం. జెర్లు, ఈగలు, దోమలు, ఏదంటే అది బల్లి గిల్లి అన్నీ వస్తున్నాయి. ఏమనంటే అది కూడా నాన్ వెజిటేరియన్ అన్నట్టు వీళ్ళ వ్యవహార శైలి ఉన్నది. ఖచ్చితంగా హోటల్ రెస్టారెంట్ మీద పర్యవేక్షణ ఉండాలి. ప్రతి హోటల్ను, ప్రతి రెస్టారెంట్ను, ప్రతి లాడ్జ్ను, ప్రతి మందిని ఏదైతే తినుబండాలున్నో వాళ్ళందరినీ ఫుడ్ సేఫ్టీ అథారిటీ అధికారుల చేత ప్రతి నెలకు ఎప్పుడంటే అప్పుడు రైడ్ చేసే విధంగా ఎవరైతే నాసి రకంగా వాడుతున్నారు, కల్తీ ఆయిల్ వాడుతున్నారు, వాళ్ళ మీద అప్పటికప్పుడు ప్రజారక్షణ చట్టం ప్రకారం ఏ యాక్ట్ అయితే వాళ్ళ మీద ఇంప్లిమెంట్ చేయొచ్చో అసొంటి ఇంప్లిమెంట్ చేసి వీళ్ళు, ఎందుకంటే వీళ్ళు ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్నారు. కాబట్టి ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుంది. దీని ద్వారా హాస్పిటల్ కూడా లబ్ధి పొందుతున్నాయి. కాబట్టి ఇది ఆయిల్ కూడా మనం చూసుకుంటే ఒకసారి 2 సార్లు వాడాలి. వీళ్ళు పొద్దు నుంచి సాయంత్రం వరకు ఒకటే ఆయిల్ చూస్తే ఇంజన్ ఆయిల్ కన్నా ఇంకా ఖతన అధ్వానంగా ఉంటుంది ఇంజన్ ఆయిల్ కన్నా. కాబట్టి ప్రజల ఆరోగ్య రక్షణ బాధ్యత ప్రభుత్వానిదే. నేను ప్రభుత్వాన్ని కూడా ఏం విన్నవిస్తున్నా అంటే మన తరఫు నుంచి కూడా, ఎందుకంటే అధికారులు ఉన్నారు, అధికారులకు కూడా మంచి ఫ్రీడమ్ ఉంది. వాళ్ళు రైడ్ చేసి ప్రజల ఆరోగ్యం గురించి మీరు ఫైన్ వేసినా కూడా, మీరు యాక్షన్ తీసుకున్నా కూడా గవర్నమెంట్ కూడా మీకు ఏమన్నది. ఎందుకంటే మీ డ్యూటీ మీరు చేయాలి. కాబట్టి ఖచ్చితంగా మీరు రైడ్ చేయాలి. రైడ్ చేసిన మీద ఎవరైతే దోషులు ఉన్నారో, ఎవరైతే ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. కస్టమర్ల యొక్క ఆరోగ్యాన్ని మట్టిలో కలుస్తున్నాయి, ఏమాత్రం పట్టించుకోవట్లేదని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. మొన్న జగిత్యాలలోని బస్టాండ్ సమీపంలో ఒక హోటల్లో సైతం ఇదే తంతు జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఇడ్లీలో జెర్రీ రావడంతో పెద్ద దుమారమే రేగింది. ఇక్కడ ప్రతి హోటల్లో సైతం తనిఖీలు చేసినప్పుడు మాత్రమే మామ అనిపిస్తున్నారు, కేసులు నమోదు చేస్తున్నారు. ఆ తర్వాత షెరా మామూలుగా కొనసాగుతుంది. ఖచ్చితంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించాలి, చర్యలు చేపట్టాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పి ఆ యువకులు కోరుతున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా చర్యలు చేపట్టాలి. ఎందుకంటే ఒకవైపు బిర్యానీ హోటళ్లలో ఇదే తంతు, అలాగే బ్రేక్ఫాస్ట్ చేద్దామంటే ఆ కర్రీలో ఏమొస్తుందో ఏదో తెలియని ఆందోళన. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. ఖచ్చితంగా పరిశుభ్రత పాటించట్లేదు. ఇలాంటివి నల్లులు, దోమలు, ఈగలు ఇవన్నీ కూడా దానిలో వచ్చేసరికి ఆరోగ్యము
దెబ్బతింటుంది అని చెప్పేసి వాపోతున్నటువంటి పరిస్థితి. బయట ఫుడ్ తినాలంటేనే భయంగా ఉందని వాపోతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకొని ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పి కోరుతున్నారు స్థానికులు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.